డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు గ్రామంలో 3 చోట్ల అక్రమ లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నప్పటికీ పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పంచాయతీ అధికారులు మామూలుగా అలవాటు పడి అనుమతి లేని లేఅవుట్లో కనీసం బ్లూ ప్రింట్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని, సంబంధిత పంచాయతీ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. గంగాలు కుర్రు పంచాయతీకి కూతవేటు దూరంలో వేసిన 2 లేఅవుట్లలో ఎటువంటి పంచాయతీ అప్రూవల్ లేకుండా ఇళ్ల స్థలాలను అమ్మారని, ఆ స్థలాలకు సంబంధించిన యజమానులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ అనుమతి లేని లేఅవుట్లలో మీరు కొన్నారు కనుక మేము అనుమతి ఇవ్వమని నిరాకరిస్తున్నట్లు వారు వాపోయారు. కొందరైతే ఇల్లు నిర్మించుకున్నప్పటికీ పంచాయతీ అప్రూవల్ లేనందున విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్ ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ అక్రమ లేఅవుట్లపై పంచాయతీ అధికారులకు వివరణ కోరుతున్నప్పటికీ స్థానిక విలేకరులకు వివరాలు అందించడంలో పంచాయతీ అధికారులు ముఖం చాటేస్తున్నారు. దీనిపై స్థానిక విలేకరులు అమలాపురం డిఎల్పిఓను ఫోన్ లో వివరణ కోరగా అనుమతి లేని లేఅవుట్లలో వెంటనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని, వారికి నోటీసులు కూడా జారీ చేస్తామని తెలిపారు. అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలు ఎవరు కొనుగోలు చేయకూడదని సంబంధిత పంచాయతీ అధికారులను సంప్రదించాలని డిఎల్పిఓ సూచించారు. దీనికి అప్రూవల్ అవటానికి కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుందండి. ఇది ఎన్నిసార్లు తిరిగినా ఇంకేం మాకు అప్రూవల్కి ఏం రాలేదండి. ఇది కరెంట్ లేక బాగా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇక్కడ ఏం చేసుకుందామన్నా షూట్ అవుట్లోనే ఇక్కడే ఉంటున్నామండి. ఈ చీకట్లోనే ఉండవలసి వస్తుందండి. ఇక్కడ అప్పుడు సంవత్సరం పైన ఎట్టుకున్నామండి. ఇక్కడ షాప్ ఇది సంవత్సరాల నుంచి అలాగే ఉండవలసి వస్తుందండి. ఏమన్నా ఇంకా డీజిల్ ఇంజిన్ మీద వాటి మీద పెట్రోల్ మీద నడుపుకుంటున్నామండి. అన్ని వ్యాపారాలకి అలాగే నడుపుతున్నాయండి. అంత మాత్రం అమ్మినప్పుడైతే అన్నీ అయిపోయినాయని చెప్పారండి మాకు. తాతాజీ గారు మీకు ఏ ఇబ్బంది ఉండదు, తర్వాత ఎన్ని అయిపోతాయని చెప్పారండి. ఏది అవ్వలేదు. ఆయన దగ్గర తిరిగినా మీకు ఆ పంచాయతీ వాళ్ళు చేస్తారు, అక్కడ చేయించేసుకోండి అన్నారంట. ఇప్పుడు పంచాయతీ గడేమో అవ్వట్లేదు. దాని గురించి చాలా ట్రబుల్ పడుతున్నామండి. మీకు అమ్మినాపేట మండలం అండి, గంగలకూరు పంచాయతీ, అది గుర్తులు వీరనాగేంద్రరావు అండి. ఇది అప్రూవ్ కాలేదని గతంలో కూడా ఇది అప్రూవ్ అవ్వలేదు, తీసుకోకుండా అని కూడా ఎవరో చెప్పలేదండి మాకు. అన్నీ అయిపోయినాక సైట్లు అన్నీ అయిపోయినాక అందరూ కొనేసుకున్నాక బోర్డు కట్టారండి, అది తీసుకోకుండా. కానీ తీసుకోకుండా కట్టారు, కానీ అన్నీ అయిపోయినాక తీసుకోకుండా కట్టినా మాకు ఉపకారం ఏంటండి? పంచాయతీ వారు కూడా సహకరించాలి కదా. ఫస్ట్లో మాకు తీసుకోకుండా ఇది అయింది ఇలాగైందని అని చెప్పలేదండి. డ్రైనేజీలు కట్టారని తాతాజీ గారు చెప్పారు, కరెంట్ అమ్మలు వేస్తున్నారని చెప్పారండి తాతాజీ గారు. మాకేం ఉపకారం లేదండి. అసలు పంచాయతీ వాళ్ళు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అంటున్నారు అప్రూవ్ అవ్వలేదు మీకు రాదు అలాగే అన్నారండి. ఇప్పుడు చెప్పినా మాకు ఉపకారం కాదు కదండి. అవుతుందండి. సైట్ కొన్నప్పుడు మాకు అన్నీ అయిపోయి అన్నీ తీసుకోమని చెప్పారు, కానీ పంచాయతీ వారు ఎవరో కూడా మాకు సమాధానం చెప్తలేదు. ఎన్నిసార్లు అడుగుతున్నాం, వీళ్ళు కరెంట్ ఆఫీసర్లు అందరినీ అడుగుతున్నాం. అది అన్నారు, ఇది అన్నారు, పంచాయతీ అప్రోడ్ తీసుకోండి అంటున్నారండి. అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ ఏది కూడా మాకు సహకరించలేదు ఎవరో కూడా. మేము జనరేటర్లు ఎట్టుకుని 8 మీటర్లు ఎట్టుకుని అవి వ్యాపారం చేస్తున్నాం, 1 గంట ఉంటుంది, 1 గంట పోతుంది. మాకు ఎవరో కూడా పంచాయతీ కూడా మాకు సహకరించలేదండి. అన్ని అప్పుడే 4-5 సార్లు తిరుగుంటామండి మేము ఒక్కొక్కరి దగ్గరికి. అదండి మైపాల్ తాతాజీ గారు అని అయిపోయింది, మీకు ఏం పర్లేదండి, అయిపోయిందండి ఆయన ధైర్యం చెప్పారండి. ఆ ధైర్యం చెప్పిందని మాకు తీసుకున్నాం. ఇలా అప్రూవ్ అవ్వలేదు మీరు తీసుకోకుండా కూడా మాకు పంచాయతీ కూడా ఇంప్లిమెంట్ ఇవ్వలేదండి మాకు.